గ్రేటర్ టు గ్రేటెస్ట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గ్రేటర్లో జరిగే మార్పులు చేర్పులు స్థానికుల ఆలోచనలు అభిప్రాయాల సమాహారమే గ్రేటర్ టు గ్రేటెస్ట్ కార్యక్రమం. జీహెచ్ఎంసీ విస్తరణ అధికారులకు తలనొప్పిగా మారింది. 20 మున్సిపాలిటీలను 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. విలీన ప్రక్రియ పూర్తి కాగా ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసింది. జీహెచ్ఎంసీని మళ్లీ కార్పొరేషన్లుగా విభజిస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో 150 మంది సభ్యులు పట్టేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది. 300 మంది సభ్యులుంటే వారు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలంటే ప్రస్తుతం ఉన్న ప్లేస్ ఏమాత్రం సరిపోదు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రస్తుతం అధికారులకు తలనొప్పిగా మారింది. ఓవైపు 300 వార్డులకు సంబంధించి డీలిమిటేషన్ చేయడం జరిగింది. అందులో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ఈ విలీన ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావడం జరిగింది. ఫైనల్ గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి కార్పొరేషన్లు చేస్తారా చేయరా అనే దానిపైన ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మరోవైపు ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత పాలక వర్గం ఏదైతుందో దాని టైం లిమిట్ అనేది పూర్తవడం జరుగుతుంది. పూర్తయిన తర్వాత 3 కార్పొరేషన్లకు సంబంధించిన లిస్టు విడుదల చేస్తారు అనేది ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. కానీ ఎక్కడ కూడా అందులో వాస్తవం అనేది అధికారుల నుంచి ధృవీకరించట్లేదు. ఒకవేళ ఒకటే కార్పొరేషన్ ఉంటుంది, అది జీహెచ్ఎంసీ ఉంటుంది, జీహెచ్ఎంసీ పరిధిలోనే 300 వార్డులు వస్తాయి అంటే మాత్రం అధికారులు చిక్కుల్లో పడ్డట్టే. ఎందుకంటే 300 వార్డులకు సంబంధించి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీలో ఎప్పటికప్పుడు కౌన్సిల్ సమావేశాలు ఉంటాయి. కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి ప్రస్తుతం జీహెచ్ఎంసీలోనే అక్కడ సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో 150 మంది సభ్యులు పట్టేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం 300 మంది సభ్యులు ఉంటే వాళ్ళు కౌన్సిల్ సమావేశాలకు హాజరు కావాలంటే ప్రస్తుతం ఉన్న ప్లేస్ ఏమాత్రం సరిపోదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఆలోచించాలి అనే దానిపైన ప్రస్తుతం అధికారులు తర్జన భర్జనలు అయితే పడుతున్నారు. ఒకవేళ 300 మందితోనే ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీని కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ ఏదైతుందో అసెంబ్లీని తీసుకునే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలోనే సమావేశాలు నిర్వహించాలని ఒక ఆలోచనలో కూడా అధికారులు అయితే ఉన్నారు. సో అయితే ఇది వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అనేది ఇంకా ప్రస్తుతానికి డౌట్ఫుల్ అయినప్పటికీ కూడా ఈ ఆప్షన్ తప్ప ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ అధికారుల దగ్గర మరొక ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే కేవలం జీహెచ్ఎంసీలో ఉన్న ప్లేస్ కేవలం 150 మంది కార్పొరేటర్లకు మాత్రమే సరిపోతుంది. ఇంకొక 150 మంది కార్పొరేటర్లు యాడ్ అవుతారు కాబట్టి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ని తొలగించాల్సి ఉంటుంది. అక్కడ మరొక బిల్డింగ్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి కౌన్సిల్ సంబంధించిన సమావేశాలు అసెంబ్లీలో జరిగే అవకాశం ఉంటాయి. మరోవైపు ఉద్యోగులకు సంబంధించిన అంశం కూడా అధికారులను ఇప్పుడు ప్రస్తుతం చిక్కుల్లో పడేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొన్ని మనం బ్లాక్స్ చూసుకుంటే కొన్ని ఏవైతే కార్యాలయాలు చూసుకుంటే అందులో ఒక అడిషనల్ కమిషనర్ కూర్చుంటే ఇంకొక అడిషనల్ ఆయన పక్కన కూర్చోవలసిన పరిస్థితి, అంటే స్థలాభావం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అధికారుల సంఖ్య కూడా పెరిగింది. సో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ చాలా కీలకంగా మారుతుంది. సో ప్లేస్ అనేది ఎక్కడ కూడా సరిపోయే అవకాశం లేదు. కాబట్టి దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూల్చివేసి మొత్తం కొత్త భవనాన్ని నిర్మించడం జరుగుతుందా లేకపోతే ఉన్న భవనంలోనే విడివిడిగా భాగాలు చేసుకుంటుందా అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 అంశాలు కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ను కూడా వేధిస్తున్నాయి. ఒకటి అధికారులకు సంబంధించిన స్థలాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, రెండోది యాజ్టీజ్గా 300 వార్డులతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ పూర్తి స్థాయిలో ఏర్పడితే వాళ్ళకి సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి. ఈ 2 అంశాలు మాత్రం ప్రస్తుతం జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్గా మారాయి. ఏదైనా సరే ప్రభుత్వం తీసుకున్న డెసిషనే ఫైనలే కాబట్టి జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా తనకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన నివేదిక పూర్తిగా కూడా ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలా చూసినా కూడా ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ప్రస్తుత భవనం అనేది ఏమాత్రం సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో తొలగించి మరొక కొత్త భవనాన్ని నిర్మిస్తారు అనే ప్రచారం ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కొనసాగుతుంది. చాలా సంవత్సరాలుగా కూడా ఈ భవనాన్ని తొలగించాలని జీహెచ్ఎంసీ అయితే భావిస్తుంది. ప్రస్తుతం దీన్నే అదునుగా తీసుకుని తొలగించే అవకాశాలు లేకపోలేదు అనేది జీహెచ్ఎంసీ ఉద్యోగుల నుంచి అయితే టాక్ వినిపిస్తుంది. సో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు ఏంటనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతిలో అయితే ఉంటుంది. సో ఇది జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తర్వాత ఏర్పడబోయే సమస్యలపైన
పూర్తి స్థాయి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ఆర్కే హెచ్ఎం టీవీ.